ఒక హోటల్కి జనాలు ఎగబడతా ఉంటారు. ఆ హోటలోడు అనుకున్నాడంట, నన్ను మించిన వంట ఇంకెవడు చేయడు, అందుకనే సచ్చినట్టు అందరు ఇక్కడికి వచ్చి తింటున్నారు అనుకున్నాడట. 4 రోజులు పోయిన తర్వాత దానికి కొద్దిగా అవతల ఇంకొక హోటల్ వచ్చింది. మన దగ్గర తినేవాడు ఎవడు అక్కడికి పోడు అనుకున్నాడట. మన దగ్గర టేస్ట్కి అలవాటు పడ్డాడని అక్కడికి వెళ్ళాక అది క్రమంగా పెరిగిపోయి దీంట్లో సంఖ్య తగ్గిపోయారు. అప్పుడు అదేంటని వీడు అక్కడికి వెళ్ళి తిని ఇదేదో బాగుంది అనుకున్నాడట. ఆ హోటల్ యజమాని ఎట్లాగా ఇంతకంటే టేస్ట్ చేస్తున్నావు అంటే, నేను రోజువారీ వంటే చేస్తున్నాను, నువ్వు నీలో అహంకారం ఉంది, అహంకారం కారణంగా నువ్వు నేనే నెంబర్ 1 అనుకున్నావు, అంతకుమించి మరేం లేదు, ప్రత్యామ్నాయం లేదు కాబట్టి నీ గొప్పతనం, ప్రత్యామ్నాయం వచ్చింది కాబట్టి తెలిసింది, అట్టగా నేనేమి అహంకారిని కాదు, నాకంటే బాగా ఉండేవాడు ఇంకో రోజున రావచ్చును, లేదా ఇంకా ఇప్పుడు నీ టేస్ట్ నచ్చలేదు, నా టేస్ట్ నచ్చకపోతే ఇంకొకటి ఆల్టర్నేటివ్ ఎప్పుడు ఉంటుంది అన్నారట. ఆల్టర్నేటివ్ లేనంతసేపు అహంకారం ఉంటుంది. భారతదేశంలో ఎవడైనా వస్తే అందరిని తీసుకుపోయి ఆ తాజ్మహల్ దగ్గర, ఆ సమాధి దగ్గర చూపెడతారు, అదే గొప్ప విశేషం అని చెప్తుంటారు. ఇప్పుడు ఆ తాజ్మహల్కి పోటీగా, ప్రపంచంలో అద్భుతాల్లో ఒకటని చెప్పే తాజ్మహల్కి పోటీగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అసలు దానికి పోటీ అనకూడదు, ఇదే డిఫరెంట్ కంప్లీట్గా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇప్పుడు ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బిగిన్ అయ్యాక తాజ్మహల్ ఆదాయం ఒక్కసారి పడిపోయింది. ఎట్లా అంటే 2023 సంవత్సరం టోటల్గా చూసుకుంటే తాజ్మహల్ దగ్గర ఆదాయం 31 కోట్లు వస్తే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆదాయం 400 కోట్లు వచ్చింది. దీన్ని బట్టి పర్యాటకంలో ఓ ప్రత్యేకం.